రెగ్యులర్‌గా చేసే బొబ్బట్లు కాకుండా మైదా, షుగర్ యూజ్ చేయకుండా స్వీట్ పొటాటోస్‌తో ఇలా హెల్తీగా బొబ్బట్లు ట్రై చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ కోసం ముందుగా స్వీట్ పొటాటోస్‌ని చిటికెడు ఉప్పు వేసి ఆ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ షుగర్, అదేవిధంగా 3 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్ మిల్క్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్‌గా కలుపుకోవాలి. ఫైనల్‌గా 2 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకొని బాగా చేత్తో మర్దన చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పిండిని బాగా నాననివ్వాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోస్‌ని ఒక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టి ఒక ఫుల్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. దానికి పావు కప్పు నీటిని యాడ్ చేసి బెల్లం బాగా కరగనివ్వాలి. ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ వరకు ఘీని, 2 స్పూన్స్ ఇలాచీ పొడిని వేసి ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు వదిలి ఫ్రీగా మూవ్ అయింది అంటే మిశ్రమం మనకి రెడీ అయిపోయినట్టే. ఇది స్వీట్ పొటాటో హల్వా లానే ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్‌ని గానీ, కవర్‌ని గానీ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం ఆల్రెడీ కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా చిన్నగా చేతి వేళ్ళతో ఒత్తుకోవాలండి. అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి వేళ్ళతో ఈ విధంగా బాగా కవర్ చేసుకోవాలి. బాగా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని బటర్ పేపర్ మీద పెట్టి వేళ్ళతో ఒత్తుకుంటూ వీలైనంత పల్చగా చేసుకోవాలండి. దీన్ని బటర్ పేపర్ మీద గానీ, కవర్ మీద గానీ చేయడం వల్ల ఈజీగా చేతిలోనికి వచ్చేస్తుంది. రిమైనింగ్ వాటిని కూడా ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదానిపై ఒకటి వేయకుండా సెపరేట్‌గా పెట్టుకుంటే ఇవి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని చేయడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్‌ని బాగా కాలనివ్వాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఘీ వేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్లను వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అదేవిధంగా రిమైనింగ్ బొబ్బట్లను కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నిదానంగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. నెయ్యి ఫ్లేవర్‌ని ఇష్టపడిన వాళ్ళు ఆయిల్‌తో కూడా దీన్ని కాల్చుకోవచ్చు. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ.